ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కనకం, కల్లో కూడా నేనే తప్పు చేయలేదు కనకం. కానీ అలా ఎలా జరిగిందో తెలియట్లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. బట్ ఒక్క విషయం చెప్పగలను. నేను నా భవిష్యత్తుని నీతోనే ఊహించుకున్నాను. నా జీవితం పంచుకోవాలంటే నేను నీతోనే పంచుకుంటాను. నా పిల్లలు పుట్టాల్సింది ఇక్కడ, నీ కడుపులో కానీ సహస్ర కడుపులో కాదు. అసలు సహస్ర నేనెప్పుడు మరదలుగానే చూశాను కానీ భార్యగా చూడలేదు. అలాంటిది తనతో ఎలాంటి తప్పు నేను చేసున్నాను కనకం. బిహారీ గారు, ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మీరిలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. మీ భార్య సహస్రమ్మే, తనే మీ బిడ్డని కంటుంది. తనే మీ భవిష్యత్తులో ఉంటుంది. నేను మధ్యలో వచ్చాను, మీ ఇద్దరి మధ్యలో ఉన్నాను. మధ్యలోనే వెళ్ళిపోతాను. ఎలా వెళ్ళిపోతావు నువ్వు? నేను వెళ్ళిపోవడమే మన సమస్యకి పరిష్కారం బిహారీ గారు. ఓకే, అదే పరిష్కారం అయితే నువ్వు నన్ను వదిలి ఉండగలవా? నన్ను మర్చిపోగలవా? నువ్వు ఈ పరిస్థితిలో ఏమైనా చెప్తావు కానీ నేను అలా కాదు. నిన్ను వదిలి నేను కల్లో కూడా ఉండలేను. నిన్నీ జన్మలో నేను విడవలేను. నిన్ను ప్రేమించకుండా ఉండలేను కనకం. ఇది నా మనసులో మాట. నేను ఇదే మాట నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నువ్వు చెప్పవు. నువ్వు ఇప్పుడు అస్సలు చెప్పవు. ఎందుకంటే నీకు అన్యాయం చేశానని నువ్వు అనుకుంటున్నావు. మీరు నాకు ఏ అన్యాయం చేయలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని కావాలని అనుకుంటే కదా మీరు నాకు అన్యాయం చేయడానికి. మీకు సహస్రమ్మకి మధ్యలో నేనుండడమే అన్యాయం. నేను వెళ్ళిపోతే అంత బాగుంటుంది. ఏంటి, వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? నీకు తెలుసు నిన్ను వదిలి నేను ఉండను కూడా ఉండలేనని. అయినా వెళ్తావా?